నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు రాజరత్నం. ఎవరన్నా? మాది చిరుమల నాదిన మండలం చిలకలూరుపేట నియోజకవర్గం. సో ఇప్పుడు ఈరోజు ఫిబ్రవరి 28. అవును సార్. ఈ గ్రామానికి పిఆర్సీ తండాకు వచ్చారు. పెద్ద పిఆర్సీ, చిన్న పిఆర్సీ? పెద్ద పిఆర్సీ తండాకు వచ్చారు. సో ఎందుకు వచ్చారు ఒకసారి మన రైతులు చెప్పండి. మీరు ఎందుకు వచ్చారు, ఏం చూశారు, ఇందులో మీకు నచ్చినవి చెప్పండి. పెద్ద పిఆర్సీ తండా పొలాల చెరువు మండలం వచ్చాం సార్ మేము ఫీల్డ్ చూడటానికి. అయితే ఫస్ట్ ఇందిరా 5 చేసాం. సూపర్ ఉంది వెరైటీ, అది మాత్రం నెంబర్ 1 వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందిరా చిత్రాకు వచ్చామండి. చిత్ర 2 ఫీల్డ్ చేసాం. 2 ఫీల్డ్ కూడా సూపర్గా ఉంది. వేసుకోదగ్గ ఇత్తనం కింద నుంచి పై దాకా ఒకటే కాపు, ఒకటే లెవెల్. పై కాపు కూడా నెంబర్ 1 వచ్చింది. ఈ రైతు కానీ నిలబట్టి ముందే లేదంటే ఇంకా బాగానే ఉంది చేలు. కొంతమంది ముందు లేకపోతే చేలన్నీ ఏం చేస్తాయి, కొన్ని చేలలో ఆకులన్నీ ఎండిపోయి ఆకు రాలిపోయి ఒక మోడుగా ఉండిద్ది. అయినా కానీ ఈ రైతు చేలు నెంబర్ 1గా చేను బాగానే ఉంది. ఇది అంతా రాతి పొలం సార్. రాతి పొలంలో కూడా ఈ రాళ్ల పొలంలో కూడా ఇట్లా కాసిందంటే ఇత్తనం గొప్పదానం చెప్పుకోవచ్చు సార్. ఇత్తనం గొప్పదానం చెప్పుకోవచ్చు. అదే నల్లరేగడు అయితే ఈ ఇత్తనం తీసుకుని నల్లరేగడు వేస్తే ఇంత తెల్లడు బుట్ట వచ్చింది. చెట్టుకు వచ్చి ఆ వంతన 5 కేలు కాయలు దిగుతాయి. చెట్టుకు వచ్చి మన మామూలు కింద నుంచి పై దాకా 5 కేలతో కాయలు దిగుతాయి. నెంబర్ 1గా దిగుబడి వచ్చింది. ఆ విధమైన చెట్టు మనకి రామాదేవి గారి దగ్గర ఉంది. అది ఎవరన్నా చిన్న పేరు తండలో ఉంది. వాళ్ళు లేరు. అయినా ఇప్పుడు మనకు టైం లేదు. ఈసారి ఎప్పుడన్నా వేరే రైతులు చూపిస్తాను, అది కూడా వీడియో చేసి చూపిస్తాను. సో ఇది ఇంకా మీరు అయితే నెక్స్ట్ ఇయర్కి ఇది ఎన్ని ఎకరాలు అనుకుంటున్నారు, వేస్తే ఎట్లా చేయాలనుకుంటున్నారు? నేను ఈ సంవత్సరం 2 ఎకరాలు వేరే వెరైటీస్ సార్. దానికంటే కూడా ఇది ఇంకా మిగులుగా ఆగపడుతుంది చూస్తుంటే. అయితే ముందు నాటికి నేను ఇంకా 4 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నా. 4-5 ఎకరాలు వేస్తాను. ఈ సీజన్ తగ్గించా. ఈ పోయిన సంవత్సరం రేట్ లేని వల్ల ఈ సంవత్సరం రేటు బాగానే ఉంది. కొంచెం ఫీల్డ్ కూడా వచ్చి చూసా కాబట్టి ఈ ఇందిరా 5 కానీ ఈ చిత్ర కానీ అది 2 ఎకరాలకి ఇది 2 ఎకరాలకి వేద్దాం అనుకుంటున్నాను. బాగుంది. సో ఇప్పటిదాకా మీరు వేరే కంపెనీలకు సంబంధించి ఎన్ని ఫీల్డ్స్కి వెళ్ళారు? వాటికి దీనికి ప్రత్యేకత చెప్పండి సార్. చాలా ఫీల్డ్కి వెళ్ళాను సార్. నేను ఈ సంవత్సరం దాదాపు 4 ఫీల్డ్స్కి వెళ్ళాను. 4 ఫీల్డ్లో కూడా ఈ ఫీల్డ్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా, ఆనందంగా బాగుంది సార్. ఈ వెరైటీ మాత్రం వేసుకోదగ్గ వెరైటీ. నెంబర్ 1కి వేసుకోవచ్చు. రాళ్ల భూములు ఈ వంతున ఈ సాగుబాను చేయకపోయినా కానీ ఇట్లా కాచిందంటే అదే మా కల్లుండ ఏరియాలో నల్ల పొలంలో వేస్తే అంత అదిరిపోద్దండి. 40 క్వింటాలు చిల్లర పైన కానీ తక్కువ ఉండదు. సో మరి తేజాలు అంటే మనకు భయం ఏంది, వైరస్ ఇది కదా, మరి ఇది కనపడిందా? ఇప్పుడు మనం 3 ఫీల్డ్ చూసాం, ముగ్గురు రైతుల దగ్గర చూసాం. డిఫరెంట్గా సాయిలు వేరే, రైతులు వేరే, వాళ్ళ మెయింటెనెన్స్ కూడా వేరే. సో ఇప్పుడు సంబంధించి మరి ఏమైనా కింద నుంచి వైరస్ అని కనపడింది? కింద నుంచి అయితే వైరస్ నేను రైతులను అడిగాను. నేను మామూలుగా ఫీల్డ్ తో పాటు వచ్చాయి కదా, కింద నుంచి అయితే వైరస్ రాలా. నేను ఎప్పుడైతే మందులు వేయటం ఆపేసాడో ఏడన్నా